Question. వార్తలలో ప్రస్తావించబడిన చారిత్రాత్మక రక్షణ ఒప్పందంలో ఏ దేశాలు పాల్గొంటున్నాయి? Option A. ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్. Option B. ఆస్ట్రేలియా మరియు ఇండోనేషియా. Option C. ఆస్ట్రేలియా మరియు పాపువా న్యూ గినియా. Option D. ఆస్ట్రేలియా మరియు ఫిజీ. The correct answer is ఆస్ట్రేలియా మరియు పాపువా న్యూ గినియా. Question. ఏ దక్షిణ అమెరికా వాణిజ్య కూటమి ఇటీవల 4 యూరోపియన్ దేశాలతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంది? Option A. UNASUR. Option B. ALBA. Option C. MERCOSUR. Option D. CAN. The correct answer is MERCOSUR. Question. MSMEల కోసం ఢిల్లీ ప్రభుత్వం ఏ రకమైన క్రెడిట్ పథకాన్ని ప్రారంభించింది? Option A. పన్ను క్రెడిట్ పథకం. Option B. సబ్సిడీ క్రెడిట్ పథకం. Option C. సహాయక క్రెడిట్ పథకం. Option D. తగ్గింపు క్రెడిట్ పథకం. The correct answer is సహాయక క్రెడిట్ పథకం. Question. డిజిటల్ కంటెంట్ రంగాన్ని ప్రోత్సహించడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఒక విధానాన్ని ఆమోదించింది? Option A. కర్ణాటక. Option B. తెలంగాణ. Option C. మహారాష్ట్ర. Option D. తమిళనాడు. The correct answer is మహారాష్ట్ర. Question. ప్రభుత్వం డీబీటీ పథకాల ద్వారా పౌరులకు ఎంత డబ్బు బదిలీ చేసింది? Option A. 56,000 కోట్ల రూపాయలు. Option B. 86,000 కోట్ల రూపాయలు. Option C. 1.06 లక్ష రూపాయలు కోట్లు. Option D. 1.56 లక్ష రూపాయలు కోట్లు. The correct answer is 1.06 లక్ష రూపాయలు కోట్లు. Question. ఉన్నత విద్య మరియు నైపుణ్యాభివృద్ధిని పెంచడానికి కర్ణాటక ఏ సంస్థతో కలిసి పనిచేస్తుంది? Option A. ప్రపంచ బ్యాంకు. Option B. IMF. Option C. ADB. Option D. నైటి ఆయోగ్. The correct answer is ADB. Question. కర్ణాటక యొక్క యూకేపీ ఫేజ్ -3లో భాగంగా ఏ డ్యాం ఎత్తు పెంచబడుతుంది? Option A. కృష్ణరాజసాగర్ డ్యాం. Option B. తుంగభద్ర డ్యాం. Option C. ఆలమట్టి డ్యాం. Option D. లింగనమక్కి డ్యాం. The correct answer is ఆలమట్టి డ్యాం. Question. రవాణా దృష్టి 2030 క్రింద మొట్టమొదటి టాక్సీ పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? Option A. హర్యానా. Option B. పంజాబ్. Option C. గుజరాత్. Option D. రాజస్థాన్. The correct answer is పంజాబ్. Question. తిరిగి మార్చలేని జుట్టు నష్టంలో కొలెస్ట్రాల్ పాత్రను గుర్తించడానికి భారతదేశం ఏ దేశంతో సహకరిస్తోంది? Option A. యునైటెడ్ కింగ్డమ్. Option B. ఆస్ట్రేలియా. Option C. యునైటెడ్ స్టేట్స్. Option D. జర్మనీ. The correct answer is యునైటెడ్ స్టేట్స్. Question. ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల యానిమేషన్, గేమింగ్ మరియు ఎక్స్టెండెడ్ రియాలిటీ పాలసీని ఆమోదించింది? Option A. తమిళనాడు. Option B. కర్ణాటక. Option C. ఆంధ్రప్రదేశ్. Option D. మహారాష్ట్ర. The correct answer is మహారాష్ట్ర. Question. పీఎం మోదీ అంప్లో భారతదేశపు మొట్టమొదటి పీఎం మిత్రా పార్క్ పునాది రాయిని ఏ పథకం కింద వేశారు? Option A. స్కిల్ ఇండియా మిషన్. Option B. మేక్ ఇన్ ఇండియా. Option C. పీఎం మిత్రా స్కీమ్. Option D. స్టార్టప్ ఇండియా.
The correct answer is పీఎం మిత్రా స్కీమ్. question. పీఎం మోదీ నేషనల్ మఖానా బోర్డును ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? Option A. ఉత్తరప్రదేశ్, Option B. మధ్యప్రదేశ్, Option C. బీహార్, Option D. జార్ఖండ్. The correct answer is బీహార్. question. పీయూష్ గోయల్ వాణిజ్య ఒప్పందాన్ని మరియు పెట్టుబడి సంబంధాలను సమీక్షిస్తున్న 13 హెచ్ఎల్జేటీఎఫ్ఐ ఎక్కడ జరుగుతోంది? Option A. సౌదీ అరేబియా, Option B. యునైటెడ్ స్టేట్స్, Option C. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, Option D. సింగపూర్. The correct answer is యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. question. కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన ప్రకారం ఏ ప్రాంతానికి ప్రత్యేక సచివాలయం ఉంటుంది? Option A. బుందేల్ఖండ్, Option B. విదర్భ, Option C. కళ్యాణ కర్ణాటక, Option D. మరాఠ్వాడా. The correct answer is కళ్యాణ కర్ణాటక.